మన జీవితాల్లో లోకమందు మనం నిలిచి ఉంటాం, లోక మనుషుల యందు మనం నిలిచి ఉంటాం, లోక పద్ధతుల యందు మనం నిలిచి ఉంటాం, లోకమును ఆశిస్తూ మనం వెంబడిస్తూనే ఉంటాం. అయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని కనుక మీరు నాలో ఫలించాలి అంటే మొదటిగా నా యందు మీరు నిలిచి ఉండాలి, రెండవదిగా నా మాటల యందు మీరు నిలిచి ఉండాలి, మూడవదిగా నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఆయన యందు మనం నిలిచి ఉంటామో బహుగా ఫలిస్తాం. ఎప్పుడైతే ఆయన మాటను మనము ఆజ్ఞపూర్వకంగా అనుసరిస్తామో, ఆయన మాటలను అనుసరిస్తామో మన జీవితంలో మేలులు చూస్తాం. ఇక మూడవదిగా ఆయన ప్రేమలో మనము నిలిచేవారిగా ఉండాలి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఆ ప్రేమ వెనుక తీయలేదు. నీ కొరకు నా కొరకు శిలువ యాగంపైకి వెళ్ళుటకు కూడా ఆ ప్రేమ వెనుతిరగలేదు. కనుక ఈరోజు లోకము నుండి, లోక పద్ధతుల నుండి, లోకాచారాల నుండి, లోకములో ఉన్నటువంటి పాపము నుండి నువ్వు వైదొలిగి దేవుని యందు నువ్వు నిలబడగలిగితే గొప్ప ఆశీర్వాదము, గొప్ప అభివృద్ధి, గొప్ప దీవెన ప్రభు మనకు దయచేయునుగాక.